నమస్తే. నవంబర్ మాసంలోని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శివసుధీర్ శర్మ గారు. మరి గురువు గారిని అడిగి నవంబర్ మాసంలోని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇక ఆఖరి రాశి మనం చూసుకున్నట్లయితే మీనరాశి. మరి మీనరాశి వారికి కూడా ఈ నవంబర్ మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఈ మాసంలోని మొత్తం వీరికి ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే మాకు చెప్పండి. మనం 12 రాసుల్లో ఒక రాశికి ప్రతి నెల ఏదో ఒక కష్టమును, నష్టం, లాభం, మంచి చెడు అన్నీ ఉంటాయి. కానీ అన్నీ చెడు ఉండేటువంటి రాసులు చాలా తక్కువ ఉంటాయి. అట్లాంటి రాసుల్లో దురదృష్టవశాత్తు ఈ నవంబర్లో మీనరాశి అని చెప్పుకోవచ్చు. మీనరాశికి ద్వాదశ రాహువు, జన్మశని, షష్టమ శుక్ర రవిగ్రహ ప్రభావం. ఇక్కడ ఇన్ని గ్రహస్థితుల ప్రభావంతో నిజంగా వీరికి ఉండేటువంటి కష్టాలు పరిపూర్ణంగా తొలగిపోయి ప్రశాంతత చేకూరాలని ముందు మొట్టమొదటిగా భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి. ఎందుకు అంటే ఆర్థిక, ఆరోగ్య, వైవాహిక, కుటుంబ సమస్యలు వీళ్ళని చుట్టూ ఒక కోటలా కట్టుకొని ఉన్నాయి. ప్రతి ఒక్కటి కష్టతరమైనటువంటి పని. ముఖ్యంగా బంధువులతో గొడవలు, మిత్రులు శత్రువులుగా మారిపోవటం, మీరు మాట్లాడేటువంటి మాటకి విలువ లేకపోవటం, చురుకనగా తీసి పక్కన పడేయటం, అలాగే ముఖ్యంగా మీరు ఎప్పుడు బాధల్లో కూరుకుపోతారా అని చెప్పి ఎదురు చూసేటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో కూడుకున్నటువంటి మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మనుషులు, కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావటం, భార్యాభర్తల మధ్య అవగాహన లోపం, పిల్లలు మాట వినకపోవటం, పిల్లలు వాళ్ళ ద్వారా అనవసరమైనటువంటి సమస్యలు ఇంటి మీదకి రావటం, తీసుకున్నటువంటి అప్పులు తీర్చలేకపోవటం, మీరు ఇచ్చినటువంటి డబ్బులు వెనక్కి రాకపోవటం, అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి రావటం, అప్పులు దొరక్క బాధపడటం, దొరికినవి సద్వినియోగపడక అనవసరమైనటువంటి ఖర్చులైపోయి అసలైన ఖర్చుల కోసం మరలా అప్పులు చేయవలసి రావటం. ఇంకా ఒకటేంటి, అనేక రకాలైనటువంటి సమస్యలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే. విద్యార్థుల విషయానికి వస్తే ఏమాత్రం కూడాను ఒక ముళ్ళుగర్రను పెట్టి మనం పశువుల్ని తోలుతూ ఉంటాం. ఆ విధంగా తోలినా కూడా ముందుకు వెళ్ళలేనటువంటి ఒక దుస్థితిలో ఉండిపోతూ ఉంటారు. కొంతమేరకు డబ్బులు ఎక్కడో చోటు నుంచి పుట్టుకొస్తున్నా అవి అనవసరమైనటువంటి ఖర్చులు అయిపోవడం. ఇక్కడ పంచమ స్థానంలోకి గురుగ్రహ స్థానం జరుగుతుంది, గురు సంచారం జరుగుతుంది, బ్రహ్మాండంగా ఉండబోతుందని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మరికొన్ని గ్రహాల పరిస్థితుల రీత్యా విద్యార్థులకి విద్య అబ్బకపోవటం, పరీక్షలు ఉత్తీర్ణత పొందలేకపోవటం, అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించి విఫలమై మానసికంగా బాధపడటం, అనవసరమైనటువంటి ఆర్థికంగా నష్టపోవడం, సమయం వృధా చేసుకోవటం. అలాగే రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరూ మీ మీద ఈర్ష్యా ద్వేషాలతో కూడుకున్నటువంటి వారే ఉన్నారు. మీ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, మీ మిత్రుడు రూపంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, మీకు వెన్నుపోటు పొడవడానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని ఎదురు వాళ్ళ మాటలను మీరు అనుచరణలో పెట్టండి, మీరు అనుసరించండి. మీ స్వబుద్ధి సుఖంచైవ పరబుద్ధి వినాశక అని చెప్పి శాస్త్రం ఉంది. మీ సొంత ఆలోచన ఏదైతే ఉందో మీ సొంత ఆలోచన మాత్రమే అనుచరణలో పెట్టండి, ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. అలాగే ఇక రైతుల విషయానికి వస్తే వీళ్ళకు కూడా ఏ రకమైనటువంటి లాభం అనేటువంటిది తీసి పక్కన పెడితే పెట్టినటువంటి పెట్టుబడులు కూడా రాకపోవడం చేత అందరూ వీళ్ళు పెట్టేటువంటి పెట్టుబడులే కొద్దిగా, వచ్చేటువంటి లాభమే కొద్దా, అది కూడా లేకుండా నష్టం వాటిల్లుతుంది. అంటే చాలా కష్టతరంగా మారేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి నవంబర్లో రైతులకి. అలాగే ఉద్యోగపరమైనటువంటి వ్యక్తులకి ప్రమోషన్స్ రావు, ఉన్న ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియనటువంటి ఒక భయాందోళకమైనటువంటి సందిగ్ధావస్థలో ఉండేటువంటి పరిస్థితి. అంతేకాకుండా అధికారుల దగ్గర నుంచి చీవాట్లు తినటం, మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కూడా మీకు ద్రోహం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో మెలగటం,
తద్వారా ఉద్యోగంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకు కూడా చుక్కెదురుగానే ఉంటుంది. ఏమాత్రం కూడా పనులు పూర్తి కాక అనవసరమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మానసికమైనటువంటి అస్థిమితత కనబడుతూ ఉంది. అలాగే శని పరిశ్రమ వారి పరిస్థితికి వస్తే వీరికి కూడా ఎక్కడా కొనాను అనుకూలత అనేటువంటిది కనపట్టలేదు. కొంతమేరకు నెల చివరిలో అంటే మాసాంతంలో కొంతమేరకు లాభం చేకూరేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఒకటి అని కాదు, అనేక రకాలైనటువంటి సమస్యలు చుట్టుముడుతూ ఉన్నాయి. మీకు రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా సరైనటువంటి సమయం కాదు పెట్టుబడులు పెట్టడానికి. షేర్ మార్కెట్లో పెట్టినటువంటి పెట్టుబడులు వెనక్కి రావు, పైగా నష్టాల వాటిల్లేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మరి మీనరాశి వారు ఎలాంటి పరిహారం చేస్తే ఉన్న పరిస్థితి నుంచి గట్టెక్కుతారు అనేటువంటి పరిస్థితికి వస్తే, ముఖ్యంగా ప్రతి శనివారం కూడా మినప వడలు, ఒక 19 నల్ల నువ్వులు బెల్లం కలిపినటువంటి 19 ఉండలు తీసుకొని తప్పనిసరిగా ఈ వడలేమో ముష్టివారికి, నల్ల నువ్వులు బెల్లం కలిపి ఆవులకి పెట్టి, ఆవులకి దాణా కింద ఎంతో కొంత దక్షిణ ఇవ్వండి. కొంత మేరకు మీకు ఉండేటువంటి కష్టాలు తొలగిపోయి కొంత మేరకైనా సరే సానుకూలంగా సమయం మారడానికి అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. సరే గురుగారు, మీనరాశి వారికి వచ్చేసి నవంబర్ మాసంలోనే ఎలా ఉండబోతుంది, ఈ మాసంలోనే వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనే వాటన్నిటి గురించి అయితే మాకు చెప్పారు. అలాగే ఏంటంటే నవంబర్ మాసంలోనే ద్వాదశ రాశులు వారన్నిటికీ ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఈ మాసంలోనే మీరు పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది, అలాగే ఏ దేవుణ్ణి ఆరాధించాలి, దీనికి సంబంధించిన విషయాల గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.